హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మన దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటిదో చూద్దామా? కీర్తనల గ్రంథము 91 అధ్యాయము 9వ వచనం 10వ వచనం ఒకసారి చూద్దాం. సామ్స్ చాప్టర్ 91 వర్స్ 9 and 10. If you make the Lord your refuge, if you make the Most High your shelter, no evil will conquer you, no plague will come near your home. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ స్పష్టంగా మన దేవుడు దావీదు కీర్తన ద్వారా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటిదనంటే, ఒకవేళ దేవుణ్ణి గనక నువ్వు ఆశ్రయంగా చేసుకుంటే, అవునా, దేవుణ్ణి గనక నువ్వు ఆధారముగా చేసుకొని ఉంటే ఖచ్చితముగా ఏ తెగులు నీ గుడారము సమీపించదంట. అంటే ఏ అపాయము నీకు రాదంట. అంటే స్పష్టంగా చూస్తే, అంటే నీకు దేవుడు తోడుంటే నీకు ఏ సమస్య ఉండదు, ఏ బాధ ఉండదు అని స్పష్టంగా దేవుడి యొక్క వాగ్దానం సెలవిస్తుంది. అంటే ఆయన హస్తము తోడుగా ఉంటే, ఆయన మనకు తోడుగా ఉంటే, ఆయన మన పట్ల, ఆయన కృప మన పట్ల ఉంటే ఖచ్చితంగా మనం ఏదైతే చేయాలనుకుంటామో, ఏవైతే మన జీవితంలో ఆగిపోయిన అనుకుంటామో వాటన్నిటిని దేవుడు ఘనంగా ముగిస్తాడంట. దేవుని యొక్క చిత్త ప్రకారం ఏంటిది అని అంటే, ప్రతి ఒక్క మనిషి, ఆయన యందు ఆధారపడ్డ ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క కుటుంబము ఎప్పుడు ఆ కుటుంబముని దేవుడు ఘనంగా ముగించాలన్నది ఆయన చిత్తం అంట. అందుకోసమే ఈ రోజు వాక్యం మనకి సెలవిస్తుంది. ఏంటిదనంటే, నువ్వు ఆయన పైన ఆధారపడ్డావు కాబట్టి ఖచ్చితముగా నీకు ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు, ఏ అపాయము నీ దరిదాపుల్లోకి రాదంట. అంటే నువ్వు చేయాల్సింది ఒకటే, నిరంతరము ఆయన పైన ఆధారపడి, ఆయన యందు నమ్మకంగా ఉండి, ఆయన యందు విశ్వాసముతో నువ్వు బలంగా ముందుకెళ్ళాలంట. అందుకోసమే ఈ రోజు వాగ్దానం మర్చిపోవద్దు. ఆయనను ఆధారంగా చేసుకుందాము, ఆయన పైన ఆధారపడదాము. ఆయన యందు నమ్మకంగా ఉందాము. దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని, రక్షణని మనము కోల్పోకుండా మనం పొందుకుందాము. దేవుడు మీ పట్ల గొప్ప కార్యము చేయునుగాక. ఆమేన్.